హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ కుమార్ నీలా. ముందుగా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రస్తుతం మనం ఈ వీడియోలో వచ్చేసి ఏం మాట్లాడుకోబోతున్నామంటే సంజన వర్సెస్ దివ్య ఎలిమినేషన్లో అసలు ఏం జరిగింది, దివ్య అసలు ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఎలిమినేషన్ టాస్క్ ఎలా ఉంది, అసలు నాగార్జున గారు ఎందుకు ఈ వీక్ నో ఎలిమినేషన్ అనేది అనౌన్స్ చేశారో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి నిన్న యాక్చువల్ ప్లాన్ ప్రకారం ఇన్సైడ్ సోర్స్లో మనకు తెలిసింది ఏంటంటే నిన్న ఆఫ్టర్నూన్ ఎపిసోడ్ షూటింగ్ వరకు కూడా దివ్య ఎలిమినేషన్లోనే ఉంది, దివ్యను ఎలిమినేట్ చేయాలనే స్క్రిప్టే ఉంది. బట్ ఆఫ్టర్నూన్ తర్వాత ప్రోగ్రామర్స్ మధ్యలో ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో దివ్యకి ఎలిమినేట్ చేయాలి అని అనుకోవడం లేదు, ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టాలనే అనే డెసిషన్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే రీజన్స్ వచ్చేసి మన అందరికీ తెలిసిందే. మనము ఫ్రైడే చూసిన ఎపిసోడ్లో దివ్య వర్సెస్ తనుజ ఫైటింగ్ ఎలా జరిగిందో, ఎంత బీభత్సం సృష్టించిందో, దానికి టీఆర్పీ ఎంత రేంజ్లో వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అది ఒక రీజన్. మరియు దివ్య ఉంటే తనుజకి దివ్యకి పడడం లేదు భరణి విషయంలో. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తాయి, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చి టీఆర్పీ అనేది పెరుగుతుంది, వ్యూవర్షిప్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు సేఫ్గా ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టాలి. అలా పెట్టాలంటే ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సంజన అండ్ దివ్యాని బాటంలో పెట్టి లాస్ట్లో సంజన అండ్ దివ్యాని ఎలిమినేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని ఎలాగైనా యూజ్ చేయాలి ఈ వీక్ అని చెప్పి ప్రెజర్ చేసి ఇమాన్యుయల్తో ఆ పవర్ అస్త్రాన్ని సంజనకి యూజ్ అయ్యేలా చేశారు. సంజనకి యూజ్ చేస్తే దివ్య ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ వీక్ లాస్ట్ పవర్ అస్త్ర యూజ్ చేపిస్తే నెక్స్ట్ వీక్ యూజ్ చేయడానికి ఉండదు, కాబట్టి ఈ వీకే యూజ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. సో ఈ వీక్ యూజ్ చేస్తారు. ఆ విధంగా కూడా దివ్య అయితే ఎలిమినేట్ అవ్వాలి. బట్ నాగార్జున గారు ఏం చెప్తారంటే ఈ వీక్ ఫ్యామిలీ వీక్, అందరూ సంతోషంగా ఉండాలి, ఈ వీక్లో ఎలాంటి సాడ్నెస్ ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ అని చెప్పేసి అయితే నాగార్జున గారు అయితే అనౌన్స్ చేస్తారు. ఆ విధంగా దివ్య అయితే ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయితే అయిపోయింది. యాక్చువల్గా ఈ వీక్లో సేవింగ్ అనేది చాలా చాలా క్రూషియల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క సేవ్ చేసినా, ఏ మూవ్ చేసినా కానీ ఫైనల్ వీక్స్లో, ఫైనల్ ఎపిసోడ్స్లో చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అది అసలు నాగార్జున గారు ఇలా చేయడానికి కారణం ఓన్లీ ఏంటంటే వాళ్ళకి స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి అని అలా చెప్తారు. మేకర్స్, బిగ్ బాస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రాటజీ మొత్తం ఏంటంటే టీఆర్పీ, వ్యూవర్షిప్. వాళ్ళకి కావాల్సింది కూడా అది. షోరన్ చేసేది కూడా పైసల కోసమే కాబట్టి టీఆర్పీ కోసం వాళ్ళని అయితే సేవ్ చేయలేదు. యాక్చువల్గా అక్కడ ఉన్న లోకల్ ఆడియన్స్ వస్తారు కదా మనకి, వ్యూవర్స్, వాళ్ళకి కూడా ఓటింగ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అడిగితే వాళ్ళు కూడా క్లియర్గా దివ్య ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. కానీ ఈ వీక్ నో ఎలిమినేషన్, దివ్య ఎలిమినేట్ అవ్వట్లేదు అనగానే ఆడియన్స్ అందరూ షాక్, అలాగే హౌస్మేట్స్ కూడా షాక్ అయ్యారు. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. దివ్యని నమ్మలేకపోయింది నేను సేవ్ అయ్యానా అని చెప్పేసి. కానీ నో ఎలిమినేషన్ అనేది దివ్యకి చాలా ప్లస్ అయింది. ఈ వీక్ అయినా తను ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ వీక్ తను ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నో ఎలిమినేషన్ వీక్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.